5వ వచనము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి 2 వచనాల్లో ఒక చక్కని 2 విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి, అంటే విశ్వాసం ఉంచాలి. రెండవ విషయం ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి, అంటే దేవుడికి ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు సంఘానికి లోపిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే, ఒకటి విశ్వాసము, రెండోది కృతజ్ఞత. దేవుడు ఈ కార్యాల జీవితంలో చేస్తాడా చేయడా అని అల్ప విశ్వాసం ఎక్కువైపోయింది ప్రజల్లో. రెండోది వేరును పొందుకుంటున్నావా కానీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతుంది. ప్రభువు మన దగ్గర కోరుకున్నది అదొకటే. నీ దగ్గర నుంచి అయినా సరే, నా దగ్గర నుంచి, మనందరి దగ్గర నుంచి కోరుకున్నది ఏంటంటే, ఆయన ఇప్పుడు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాలని కోరుకుంటాడు. రెండోది, ఆయన దగ్గర మనం పొందుకున్న మేళ్ళకి నన్ను స్తుతించండి అని కోరుకుంటాడు. అంతే. మన బంగారం కానీ, మన ఆస్తులు కానీ, మన భూములు కానీ, మన పొలాలు కానీ, మన పేరు ప్రతిష్టలు కూడా ఏమి కూడా దేవుడు కోరుకోవట్లేదు. ఒకటి, ఆయన మీద నమ్మకం ఉంచమంటున్నాడు. రెండోది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇందాక నా తమ్ముడు ఆనందం ఒక మంచి పాట పాడాడు. నీవే కదా నా ఆధారం కదా, నీవే కదా నా ఆధారం అన్న పాట పాడాడు. ఒకసారి పాట మనం గమనించినట్లయితే అది తప్ప కరెక్ట్ ఏమండి? ఒక్కసారి మన హృదయాలు పరిశీలన చేసుకొని మనం పాడిన పాట అది తప్ప కరెక్ట్ చెప్పాలి మీరే. కరెక్ట్ కాదు కదా? ఎందుకు కరెక్ట్ కాదు? ఎందుకు కరెక్ట్ కాదు? ఆధారం చేసుకోవడం అనే మాట మన పెద్దల దాకా కొట్టడం తప్పించి అది మన హృదయంలో ఉండటం లేదు. ఈరోజు మనం పాడే ప్రతి పాట కూడా నిజంగా మనం దేవుడితో అలా అనుసరించి పాడుతున్నామా అన్నది మనం ఈ దినాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత సంఘానికి ఉంది. గమనించాలి, మనం నిజంగా అటువంటి ఫీల్తో, అటువంటి నడవడితో, అటువంటి పూర్ణ హృదయంతో దేవుడి దగ్గర మనం ఉండగలుగుతున్నామా, లేదా మనకు నోటి మానవాకే ఉండిపోతుందా అనే విషయం మనం గమనించాలి. ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు చెప్తున్నాడు, ఆయన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మించండి. నమ్మండి మీ పూర్ణ హృదయంతో. మొత్తం మీ ఆలంతా కూడా ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద ఉండాలా. మీ హృదయం అంతా కూడా దేవుడి మీద ఉండాలి. ఇంక ఎవరి ఉండడానికి వీలు లేదు. నువ్వు దేవుడి మీద నీ హృదయం ఆనుకొని ఉంటేనే నువ్వు దేవుడితో విశ్వాసంతో గడిపినట్టు. ఏదో ఆదివారం వస్తుంది దేవుడి సన్నిధికి వెళ్ళాలి, లేదా పాస్టర్ గారు తింటారు అని లోకంలో నిలబడుకుంటారు అని అనుకుంటే మనల్ని ఏమాత్రం భక్తి లేనట్టే, విశ్వాసం లేనట్టే. అవునా? ఇంతకుముందు నా యొక్క జీవితంలో కూడా నేను కూడా అంతే. చాలాసార్లు నా సాక్ష్యాన్ని దగ్గర పంచుకున్నాను. నేను మరి అన్న నాకు అన్నగారికి పార్టీస్ వచ్చిన తర్వాత సరే చర్చికి వెళ్ళేవాడే కాదు ఏ రోజు కూడా. అందుకే అన్న నాకు చర్చిలో పేరెట్టండి. ఏ పేరంటే పండగ భక్తులు. క్రిస్మస్కి కనబడేవాడిని. నేను ఇంకో సహోదరు కలిసి చర్చికి కేక్ ఇచ్చేవాను క్రిస్మస్ టైంలో. తర్వాత మళ్ళీ ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి. ఇక మధ్యలో ఏ ఆదివారం కూడా చర్చిలో కనపడేవారు కాదు.
మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి అందరికి అర్థం బాగా అర్థం. ఈరోజు దేవుళ్ళ వాళ్ళు ఉన్నంత కాలం కూడా అన్న వేసిన ఫౌండేషన్ పిల్లలకి సండే స్కూల్ నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ ఎందుకు తొలగిపోలేదు దేవుడి విషయంలో కూడా. చిన్నపిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు పిల్లలు వచ్చేవారు కానీ పాస్టర్ గారు అడిగారు అంటే అలాగే వచ్చేవారు వస్తారని. ఇలాగ వెనక తిరిగి చూసుకుంటే చాలా సంవత్సరాలు గట్టించిపోయే తప్ప దేవుడి మీదకి వెళ్ళేది ఏ రోజు లేదు. ఒక అన్న సార్ చాలాసార్లు ఇంటికి వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు. నాన్న ప్రార్థన ఈ ఆదివారం ప్రార్థన కాదు కానీ మిగతా ఏ సమయంలో ప్రార్థన ఎవరి గృహంలో జరిగినా కంపల్సరీగా పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని పిలిచేవాడు. మీరు రావాలా అని అంటే అలాగే మీరు అలా నేను వచ్చేస్తాను వారు. ఆ టీవీ ముందు అలా కూర్చొని ఉండేవారు పడుకొని. వెళ్తే మా ఆవిడ వెళ్ళేది, నేనైతే అసలు వెళ్ళేవాడిని కాదు. ఆ వెళ్ళచ్చలేదు కోసం నీకు ఏం పని పడలేదు, వీళ్ళు ఏం చేస్తాను నువ్వు పాట పాడతాను ప్రార్థన నేను చెప్తాను అంతగా నీకేం ఉండలేదు అన్నటువంటి స్వభావం కలిగి నేను నా సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ దేవుడి సన్నిధి నేను విడిచిపెట్టేస్తున్నాను. నమ్మడం అయితే దేవుడిని నమ్మడం తప్ప నాలో బుద్ధి అంతా కూడా లోకంలోనే ఎప్పుడు తాగడము తిరగడము డబ్బులు సంపాదించుకోవడం. నేను తాగి తిరిగి తనదాలు ఆడితే రాత్రిపాటు అన్నకి ఫోన్ చేసేవాడు పాస్టర్ గారు, అన్న నేను ఫుల్ తాగేసాను నేను రాలేకపోతే వచ్చి తీసుకెళ్తానంటే ఒక రాత్రి 11-12 గంటలకైనా మనకు ఆ పొలం నుంచి జగదమ్మ దాకా వచ్చేవారు. అన్న వచ్చి నన్ను వెనకాల కూర్చుంటే అలాగలా ఊరుతుంది, నాన్న జాగ్రత్త పట్టుకొని నాకు అన్ని గుర్తున్నాయి. అన్ని కూడా అవన్నీ తలుచుకుంటే నిజంగా నా అంత దౌర్భాగ్యమైన జీవితం కొట్టి లేదు. నా అంత పాపిస్తుడు ఒక నెగ్గి రోజు కూడా అనుకుంటా తలుచుకునే పనులు చాలా పరిచయం చేశాడు నాన్న నా గురించి. పడిపోతానేమో అంటే పడిపోకుండా నన్ను పట్టుకొని చాలా జాగ్రత్తగా ఇంటిపెట్టి దించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకేంటంటే నేను కష్టపడతాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను సంపాదిస్తాను, నాకు తెలివితేటలు డబ్బులు సంపాదించడానికి. దేవుడి దగ్గర నేను వెళ్తాను ఏమవుతుంది ఎప్పటికీ రావచ్చు దేవుడి దగ్గర. కానీ ఇప్పుడు నేను సంపాదించుకోవాలి. నేను ఏం ఆధారం చేసుకోవాలంటే నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నాను. దేవుడి మీద విశ్వాసం పెట్టుకోలేదు, దేవుడి మీద నేను నమ్మకం ఉంచలేదు. దేవుడు ఏదైనా చేయగలరు చేస్తాడే అంతే ఒకటే మాట అంతే. పైగా ఒక నీతి చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను ముగ్గురు ఆడపిల్ల కదరా ఈ ఎదగాలి భవిష్యత్తు ఏంటి అంత ఇలాంటి కష్ట సమయంలో లాంటి ఆ రేట్లు పెరిగిపోతున్న సమయం ముగ్గురు ఆడపిల్ల కన్నా అసలు ఏంటంటే దానికి నీతి చెప్పు అని నన్ను పైన దేవుడు అన్నాడు, కింద నేను ఉన్నానని చెప్పి. పైన దేవుడు అన్నాడు, మాకైతే ఉంది, ఎక్కడ ఉంది నా పెదాల వరకే ఉంది. కానీ నా స్వభావం అంటే నా స్వబుద్ధి అంతా కూడా నేను కష్టపడుతున్నాను కదా, నా డబ్బులు అనేది సంపాదించుకుంటున్నాను అని ధైర్యం అని బలుపు అని గర్వం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఈరోజు మనం కూడా చాలాసార్లు చాలా విషయాల్లో మన బుద్ధిని మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తాం, ప్రభుని చాలా దూరంగా మనం పెడుతూ ఉంటాం. ఈరోజు సంఘానికి కావాల్సింది దేవుడి మీద నమ్మకం, విశ్వాసం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసం కావాలి దేవునికి. అంతే. నువ్వు ఏమి నమ్మి వచ్చావు అసలు దేవుడి దగ్గరికి అంటే ఆయన నమ్మి వచ్చావు, అవునా? ఏమి నమ్మవు? యేసే నా రక్షకుడు అనే మాట ఒప్పుకొని దేవుడి సన్నిధికి మనం వచ్చాము. రాను మన పరిస్థితి ఏమైపోతుందంటే ఆ మాట నోటి మాటకే ఉండిపోతుంది, పరిమితం అయిపోయింది తప్పించి ఆ మాట హృదయంలోకి వెళ్ళాలనే పరిస్థితి అయిపోయిందండి. నేను చాలా ఘోరంగా తాగేవాడిని, చాలా ఘోరం. వాళ్ళు అలా తెలిసి నాకు టైమింగ్స్ డిసెంబర్ నుంచి డిసెంబర్ దాకా తాగుతాను ఒక సంవత్సరం అంతా, మళ్ళీ డిసెంబర్ నుంచి డిసెంబర్లో ఒక సంవత్సరం అంతా మానేస్తాను. ఇలాగే నేను 6 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. ఒక సంవత్సరం అంతా తాగడం, ఒక సంవత్సరం అంతా మానేది. అలాగే 6 సంవత్సరాలు కంటిన్యూగా. మరి తాగితే అంతగా భయంకరంగా తాగేసి ఉండండి. నాకున్న డబ్బులు మా ఆవిడ మెడికల్కి నా తాగుడికి ఎక్కింది. ఈ రోజు నాకు ఎవరు చదివించుకుని ₹1 లేదు నా దగ్గర. అది పెళ్లి చేయడం కూడా ₹1 లేదు. ఒకసారి ఎన్ని ఆలోచన చేసుకున్నప్పుడు నిజంగా నా యొక్క పాపిష్టం ఈ లోపలను ఎవరు వంకరప్పుడు అయినప్పటికీ నీ కృప చెప్పున నన్ను నువ్వు నడిపిస్తున్న నాయన చెప్పి ఇప్పటికీ ఆయన పాదాలు పట్టుకుని ప్రతిలాడుతూ ఉంటాను. నన్ను క్షమించు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా, దేవుడి మీద మనకి ఏం కావాలంట? ఆవగించండి విశ్వాసము కావాలంట. దేవుడి స్తోత్రం. నీ మాట నోటి మాట దగ్గర ఉండిపోకూడదు.
అది కోరుకోవట్లేదు ఆయన. నీ హృదయం అంతరంగాల నుంచి రావాలి ఆ మాట. నీ హృదయంలో ఎప్పుడు అది భద్రపరుచుకోవాలి. ఎందుకంటే దేవునిది హృదయం ఏమైందంట, దేవుని ఆలయం ఉన్నది. అవునా? మన ఆలయం అయ్యింది. ఇది ఆలయంలో ప్రతిష్ఠించిన దేవుడి మీద మనకు ఎలా ఉండాలి విశ్వాసం? ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన తప్ప వేరే దేవుడే లేడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగి ఉండాలండి. అలాగే నేను తాగేసి యాక్సిడెంట్ అయిపోయింది. ఇదంతా చెప్పి ఇదంతా ఎగిరిపోయింది. పక్క నుంచి చెయ్యి ఎగిరిపోయింది. చెయ్యాలి రాడ్ వేసారు చేతికి. ఇప్పుడు తీస్తారు లేదు, అప్పుడే తీస్తారు రాడ్ వేయాలి. ఇదంతా ఎగిరిపోయింది. మొత్తం చాలా దెబ్బలు తినేసి అప్పటికి నేను బాప్టిజం తీసుకుని తిరిగేసి నాకు చాలా రకాలైన బాధలు పడ్డాను. కానీ నేను నమ్ముకున్న సామర్థ్యం కానీ, నా డబ్బులు కానీ, నా పలుకుబడి కానీ, నా మందులు కానీ ఎవ్వరు కూడా నన్ను రక్షించలేదు. కేవలం దేవుడే నన్ను రక్షించడు. దేవుడు హల్లెలూయా. మరి మంచి ప్రార్థనా సమయంలో ఉండేటప్పుడు ఇదే జనవరిలో 2018లో నేను మరి ఆ ప్రార్థనకు చర్చిలో వాక్యం చెప్పడానికి చెప్పేసి దేవుడితో రాస్తున్నాను. వెళ్తున్నప్పుడు కరెక్ట్గా రిపోర్ట్ ఇంటే రోజు జనవరి 26 2018 తారీఖున ఆ నవజలో 2 బస్సు యాక్సిడెంట్ అయ్యింది. ఆ బస్సులో ఉన్నటువంటి ముగ్గురు, నా ముందు కూర్చున్నటువంటి ముగ్గురు, వెనకాల కూర్చున్నటువంటి 5 వ్యక్తులు స్పాట్లో చనిపోయారు. అటుకిటికి మధ్యలో ఉన్న నేను ఒక్కనే దేవుడు మహాకృపను బట్టి బతికాను. నా మొక్కలుగా గాజు పెంకులు ఇదంతా చిదిగిపోయింది. ఇటు నుంచి చెదిగిపోయే రక్తం ఇదంతా కూడా మొక్కలుగా గాజు పెంకులు. ఈలోపు నేను ప్రార్థనకి ఎలగోలా పక్కన దేవుడు తెప్పించి ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికి అందరికి ద్వారా ఇంకా వాక్యం చెప్పలేక నాకు మాట రావట్లేదు సరిగ్గా. నేను ఇంక వాక్యం చెప్పకుండా ఎవరికి పాస్టర్ ఇచ్చాను చెప్పి వాక్యం చెప్పించి చివరి ప్రార్థన చేసి మళ్ళీ దెబ్బతో నేను వైజాగ్ వచ్చేసాను. ఇది నా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఆ బస్సులో యాక్సిడెంట్ నేను మరణించాలి అసలు. కానీ ప్రభు నన్ను కాపాడేవాడు. దేవుడికి స్తోత్రం. రాకపోకలేదు యెహోవా తోడే కాపాడుతున్నాడు. ఇప్పుడు మన దేవుడికి స్తోత్రం. ఆ మాట మీద మనకు నమ్మకం ఉండాలండి. దేవుడి మాట మీద మనం ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట మీద నమ్మకం ఉండాలి. కింద వాగ్దానం చేసిన వాడు నమ్మకం వాడు. ఆయన నమ్మదగిన వాడు. కానీ మనమే నమ్మకం లేని వాడు. ప్రతిదీ నమ్ముతాం. లోపల ప్రతి విషయాన్ని మనం నమ్ముతాం. కానీ దేవుడి మీద మనము నమ్మము. అలాగే అదే 2018లో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు పాము మీద అడిగేస్తాం. చాలా పెద్ద పాము. అది నా లేచి ఇలా అడిగెత్తిగా నాకు పాట అయ్యేది. అది నా ట్యాక్ భయపడి పెరిగిపోయింది. దాని కాలు చూస్తే దాని తోకంత దాని బాడీ అంతా కాలు కింద ఉంది. దేవుడు మహాకృప. మరి 2018 అదే ఆ ఒక్క సంవత్సరంలో 3 సార్లు దేవుడు నన్ను తప్పించాడండి. ఆ 2018 డిసెంబర్ 18 తారీఖున మనం ఫ్యాన్ గురేసుకున్నాము. అలా ఏర్పడితేనే ఉన్నాను ఫ్యాన్కి గురేసుకున్నాను. వాళ్ళందరూ బయట చూస్తారు ఇంటికాడ. అందరూ చూసి అమ్మకి ఆ కొన్నాడు మనకు పట్టుకోకూడదు, చనిపోయాడు, పాస్పోర్ట్ ఇచ్చాడు, చనిపోయాడు, అది పట్టుకొని కేసు అయిపోతుంది కదా. ఎలాగైనా ఎవరు రాలేదు దగ్గరికి. కానీ ఒక సహోదరికి అప్పుడు మీరు ప్రార్థన బాగా బలపరుస్తున్న సహోదరిని తీసుకొచ్చి వెంటనే కట్ చేసి కింద దిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే చనిపోయినప్పటికి హాస్పిటల్కి వెళ్తే దేవుడే నన్ను ముట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు నన్ను ముట్టాడు. ప్రభుకి నేను అడిగాను, ప్రభా అపవాదం చేసిన తంత్రానికి నేను లోనైపోయి నీకు విరోధంగా నేను పాపం చేశాను. నా మాట పడిపోయింది. గొంతుకంతా నొక్కి ఇలాగ అడిగిపోయింది. మొత్తం అంత గొంతుగా లోపల బయట కూడా మొత్తం ఇలా అంతా మసలో ఉండేది. చాలా అడిగిపోయింది. మాట రావడం గొంతుకంతా రకమైన వాయిస్ వచ్చేస్తుంది. ఆ భవాని వాడు ప్రభు ప్రార్థన చేసిన తండ్రి నాకు మంచి స్వరాన్ని మళ్ళీ నా స్వరాలకు ఇస్తే మీ కొరకు పాడతాను, నేను ప్రకటిస్తాను ప్రభు అనేసరికి దేవుడు మళ్ళీ నా స్వరాన్ని నాకు ఇచ్చాడు. నేను డాక్టర్ని నమ్ముకోలేదు. అక్కడున్న మందులు నేను నమ్మలేదు. అట్లా అనుకుంటే ఏదో నయం అవుతుందేమో తప్ప సంపూర్ణ స్వస్థ ఇచ్చేది ఆయనే. అక్కడ నేనే స్వస్థపరిచి యెహోవా దేవుడికి స్తోత్రం కలుగుగాక. యెహోవా రాఫా అంటున్నాడు. ఆయన స్వస్థపరిచేవాడిని నేనే అంటున్నాడు. నన్ను ప్రభు అలా స్వస్థపరిచి ఈ దినాన్ని ఆమె మధ్యలో ఉంచాడు. నేను ఎందుకు ఈ మాటలు నా సాక్ష్యాన్ని పంచుకుంటానంటే ఏ విషయంలో కూడా నా సమృద్ధిని నేను ఆధారం చేసుకోలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నా దగ్గర జనాలు ఉన్నప్పుడు, నా దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు కూడా
నేను దేవుడిని విడిచిపెట్టి ఏంటి నా సమృద్ధిని ఆధారం చేసుకుని చాలా నష్టం తెచ్చుకున్నాను. నష్టంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభువును పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అదిగా ప్రియమైనటువంటి దేవుడి సంగమా, దేవుడి పడ్డారా, నీ సమృద్ధిని ఆధారం చేసుకునిక నీ సొంత తెలివితేటలు కానీ నీ సొంత జ్ఞానాన్ని కానీ నాకు అంతుందని ఇంతుందని ఎంత ప్రార్థన చేసి ఆరాధన చేసి తమ్ముడు అనుకున్నాడు. ప్రభా నాకు డబ్బు ఉందని చెప్పి ఏమాత్రం కూడా నిలవేయకుండా నీ కొరకు నీ మీద ఆధారపడాలి ప్రభా చక్కని ఆరాధన జరిగించేద్దాము. నిజంగా ఎన్నున్నప్పటికి కూడా మనకి ఎప్పుడు కూడా నిత్యం ఆధారం ఉండాలంట మన ప్రభువైన యేసుక్రీస్తు ఆధారం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ఆ సంఖ్యాకాండంలో నుంచి, సంఖ్యాకాండం 14 వచనంలోకి 13 వచనంలోకి 13 అధ్యాయంలోకి 14 అధ్యాయంలోకి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ సంఖ్యాకాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, మీరు తర్వాత ఎందుకెళ్ళి ఆ 2 అధ్యాయాలను చదువుకోండి. అంత కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాలి కాబట్టి ఇప్పుడు షార్ట్లో చెప్తాను. దేవుడు ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు తీసుకొచ్చి అరణ్యంలో నడుస్తూ వెళ్ళినప్పుడు వారు ఇంచుమించుగా కనాన్ దేశానికి దగ్గరలోకి వచ్చారు. ఆ దగ్గరలోకి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ దేశము ఎలాగుందో మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పేసి, చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేనే చదువుతాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారు పితృల గోత్రంలో ఒక్కొక్కరు దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైతే నువ్వు పంపిస్తున్నావో ఆ గోత్రంలో ఒక మంచి ప్రధానమైన వ్యక్తి అయి ఉండాలి, మంచి నాయకుడై ఉండాలి. ఎవరిని పడతాను నువ్వు పంపించడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు ఒక 12 గోత్రాల నుంచి 12 మంది ఎక్కడికి వెళ్ళారంటే ఆ కనాన్ దేశం చూడడానికి వెళ్ళారు. దేవుడు ఏం చెప్పాడంటే, మోసేకి చెప్పేటప్పుడు అక్కడి నుంచి నువ్వు ద్రాక్ష పళ్ళు, అంజూరపు అవన్నీ కూడా నువ్వు పళ్ళు తీసుకొని వచ్చి మీరు చూడండి అని కూడా దేవుడు ఆజ్ఞించినప్పుడు ఆ మోసే కూడా ఆ పెద్దలు కూడా నియమించి అక్కడ తీసుకెళ్ళి పంపించారు. 40 దినాలు అక్కడ ఉన్నారు. 40 దినాలు కనాన్ దేశం అంతా సంచరించారు. అక్కడ జనాలు చూశారు, అక్కడ ప్రజలు చూశారు, వాళ్ళ స్థితిగతులు చూశారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ బుద్ధులు ఏంటి, వాళ్ళ పలుకుబడి ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ పంటలు ఏంటి, సమస్తాన్ని కూడా అంతా చూసి 40 దినాల తర్వాత వచ్చారు. మరి వచ్చిన తర్వాత రిపోర్ట్ అడుగుతారు కదా అందరికీ కూడా. అందరూ అడుగుతారు అక్కడ, అందరూ అడిగారు రిపోర్ట్. అందరూ 10 మంది అన్నారు. చూడండి ఓ మాట జ్ఞాపకం చేస్తాను. 10 మంది 24 వచ్చిన ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 24 వచ్చిన. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్షాకాలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడును. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లా వారు వెళ్ళి పారాను అరణ్యమందుని కాదేశులోనున్న మోసే అహరోను యొద్దకు ఇశ్రాయేలీల సర్వ సమాజం నదుకును వచ్చి వారికి ఆ సర్వ సమాజములకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పంటలను వారికి చూపించింది. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళ్ళి తిని అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, కానీ దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించి జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమలేకీయులు దేశంలో నివసించుచున్నారు. హితీయులు, యోబిషీలు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నది ప్రాంతంలో నివసించున్నారు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 10 మంది ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, మీరు తర్వాత మీరు కూడా చదవండి, ఎన్ని కూడా చదివించడం లేదు. ఆ వచనాల నుంచి అధ్యాయాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ 10 మంది కూడా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అక్కడ వాళ్ళు చాలా బలవంతులు. ఎత్తైన కోటలు ఉన్నాయి, ఎత్తైన గోడలు ఉన్నాయి. వాళ్ళందరూ చూస్తే చాలా ఆ నెఫీడియన్లు చాలా హైట్ ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. వాళ్ళతో మనం గెలవాలన్నా, ఆ దేశంలోకి వెళ్ళాలన్నా మన వల్ల కానే కాదు.
మనం వెళ్ళలేము. అలా ఆలోచన ఏమన్నా అందరూ కూడా విరమించుకోండి, దాని ఆలోచన మీరు పెట్టుకోకండి అని 10 మంది రిపోర్ట్ ఇచ్చారు. అందులో 2 మాత్రమే ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు. 2 ఎవరు తెలుసా? ఎవరు? యెహోషువ, కాలేబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కాలేబు చూడండి, కింద 30 వచనంలో కాలేబు మోసే ఎదుట జనులను నెమ్మదిపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళిదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరేమి భయపడకండి, దాన్ని మనము పొందుకుంటాం. మన శక్తి సరిపోతుంది. మీరేమి భయపడకండి, దాని గురించి మీరేం ఆలోచన చేయకండి అని అంటే, సర్వ సమాజంలో మన అంతమంది పెద్దలు, అంతమంది కుటుంబంలో, అంతమంది గోత్రాల మధ్య మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడతారు? ఏమండి? 10 మంది మాట్లాడతారా? 2 మాట్లాడతారా? 10 మంది మాట్లాడతారు. ఈ రోజు కూడా లోపల జరుగుతుంది అదే. మంచి ఏదో చెడ్డ ఏదో కూడా అర్థం కాదు, కానీ చెడ్డ ఎంతమంది చెప్తే దాన్నే నమ్ముతుంది తప్ప మంచి చెప్తే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి కనబడుతుంది ఈ రోజు. ఇలాంటి పరిస్థితులు ఏ రోజు వచ్చాయంటే, ఆ రోజు బైబిల్ అనే దేవుడు రాసించి ఈ రోజు వచ్చి ఏమి కాదు. ఆ 10 మంది కేవలం గెలిచాయి, కానీ మిగతా 2 విషయాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మోసేనన్నారు. నేను ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ప్రేమైనటువంటి దేవుడు వింటారా, ఆ 2 వ్యక్తులు కూడా చాలా కాన్ఫిడెన్స్. ఎందుకు అంత నమ్మకం అంటే, వాళ్ళ శక్తిని చూసి, వాళ్ళ బలం చూసి కాదు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన కంపల్సరిగా ఆ దేశం మనకి ఇస్తాడు, దేవునికి ఇస్తాడు. మిగతా 10 మంది ఏమీ లేదు, విశ్వాసమే లేదు, దేవుడి మీద నమ్మకమే లేదు. వాళ్ళు సముద్రాన్ని ఆధారం చేసుకున్నారు అంతే. మనం బాగైనవారు, మన యుద్ధాలు చేసుకున్నారు, మనం అటువంటి వారు అని చెప్పేసి వారి మీద వారి నమ్మకాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు తెలివిని, వాళ్ళ జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు తప్ప, దేవుడు వాగ్దానం చేసినట్టు ఇస్తాడని మాట మీద ఏమాత్రం కూడా వాళ్ళకి విశ్వాసం లేదండి. కానీ 2 మటుకు విశ్వాసం చూపించారు. తర్వాత వచ్చిన అంటారు పూర్ణ హృదయంతో. చూడండి 14 వచ్చేమో 24 వచ్చిన ఒక మాట చూడండి. 14:24, 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతను పోని దేశంలో అతన్ని ప్రవేశపెట్టేందుకు దేవునికి స్తోత్రం. ఎలాగంటే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, మంచి మనసుతో. ఈరోజు దేవుడు మాటని మన హృదయంలో కూడా అలాగా పూర్ణ మనసుతో అంగీకరించినటువంటి నమ్మకం కలిగినటువంటి ఆ ప్రతిష్ఠత ఈరోజు మన హృదయాల్లో ఉండాలి. దేవుడు అది కోరుకుంటాడు అంతే. వాళ్ళు ఏమాత్రం అవిశ్వాసం చూపించలేదు. దేవుడు ఇస్తాడు, దేవుడు అంటాడు, నా సేవకుడైన కాలేబు నా మాటని అనుసరించి 5 చేత ఏం చేస్తానంటే అతని సంతతికి ఇస్తానంటాడు. తర్వాత దేవుడు అంటాడు, తర్వాత నువ్వు చదువు ఇంటికి 14 వచ్చాడు, మోసే నువ్వు పక్కకి వెళ్ళిపో, ఎవరైతే అవిశ్వాసం చెప్పారో మొత్తం గుంపు అందరూ కూడా చంపేస్తున్నాను, మొత్తం పిల్ల జల అందరితో కూడా నేను అందరినీ కూడా చంపేస్తున్నాను, నీ కుటుంబాన్ని తీసుకెళ్తాను పదానంటే మోసే అడ్డుపడ్డాడు. ప్రభావం అలాంటి ఎప్పుడు చేయకు, నీ ప్రజలకు ఆ అన్యాయం చేయడం తీసుకొచ్చే వాళ్ళు చెప్పి మిగతా వాళ్ళందరూ అలాంటి పనులు ఎప్పుడు చేయకుండా వాళ్ళు మోసే దేవుడు అంటాడు, నీకు ఆయన ఎవరైతే అవిశ్వాసం చూపించారో వాళ్ళు ఎవరు కూడా కనాన్ దేశంలో అడుగు పెట్టరు. కేవలము ఆ కాలేబు యెహోషువ మాత్రమే వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం వద్దురే. ఐగుప్తులో నుంచి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి కణాలను అడుగుపెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం వద్దురే. వాళ్ళ తరాలు మారి వెళ్ళారు, వాళ్ళ పిల్లలు వెళ్ళారు తప్పించి, కానీ పెద్దలుగా ఉన్న వ్యక్తులు ఎవరంటే వీళ్ళిద్దరే వెళ్ళారు. వీళ్ళిద్దరు వ్యక్తులు అవ్వడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ నుండి దేవుడి మీద వాళ్ళ నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళ సముద్రాన్ని ఆధారం చేసుకోలేదు, వాళ్ళ బలాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ తెలివితేటని, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఆధారం చేసుకోలేదు. వాళ్ళకి ఎన్ని ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డారు. క్షేమకరమైన పాలు తేలి ప్రవహించే దేశంలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏదో నా గురించి పరలోకం ఉంది, నా గురించి పరలోకం ఉంది, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పి నువ్వు నోటి మాటతో అంటే ప్రయోజనం లేదు. నువ్వు నోటి మాటతో పలికితే ప్రయోజనం లేదు. నీ ఉంది అంతరాంగం నుంచి
రావాలి. నీ హృదయంలోని మన హృదయంలో ఆ మాటని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎస్, నా కొరకు దేవుడు పరలోకాన్ని చేశాడు, అది ఉంచాడు నా గురించే, ఎవరి గురించి కాదు, నా గురించే. దాంట్లో నేను ప్రవేశించాలని ఆ విశ్వాసం మనలో ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. అది కోరుకుంటుంటాడు దేవుడు మన దగ్గర. రెండోది ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఇలా వచ్చిన ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ప్రభువు కొంచెం ముందుకు ఒకసారి 26వ వచనం చదువుకుందాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి పోతామని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడదని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ ఎందుకు వచ్చుటకు నాకు సెలవుమని అని దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తున్నారంటే, సముద్రం నడుచుకుంటేనా వచ్చేస్తున్నారు. మన భూమి మీద ఎలా నడుస్తావా, సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తాం. మీకు చెప్పడం మర్చిపో, మన సోమవారం నాడు మా పాడేరు మీటింగ్ అయిపోయిన తర్వాత మా బైబిల్ కాలేజ్ టీచర్ మన రూపస్ మేనేజ్ చేసి వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు, ఆయన మా ట్రైనింగ్ టీచర్ అనమాట. మరి ఆయనతో కలిసి మేము ఉప్పాడు వెళ్ళాం. ఆ రోజే సోమవారం ఉప్పాడు వెళ్ళిపోయి మంగళవారం కాకినాడకి 20 కిలోమీటర్ల సముద్రంలో ఒక దీవి ఉంది, ఓప్ ఐలాండ్ అని చెప్పేసి సముద్రం మధ్యన ఒక పెద్ద ఐలాండ్ ఉంది. మా పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ ఆ ఐలాండ్ లో పెట్టారు పాస్టర్ గారు. మేము బోట్లో వెళ్తూ ఉన్నాం, ఒక 50 మంది బోట్లో వెళ్తారు, మొత్తం పాస్టర్లు పాస్టర్లు అందరూ కలిసి వెళ్తే నాకు ఫస్ట్ ఆ బోట్ ఎక్కడానికి కొంచెం భయపడ్డాను. ఎందుకంటే లాస్ట్ టైం గోవాలో బోట్ అంత నిలబడుతుందని విషయం గడిగాడికి వీడియో చూసి ఉండండి. ఇక వీడియో చూసేసరికి ఆ బోట్ ఎక్కడానికి ఫస్ట్ భయపడ్డాను. నేను అన్నాను, సార్ చాలా ప్రార్థన చేయండి సార్ అని అన్నాను. అంటే ఆయన ప్రార్థన చేశారు, మేము బోట్ ఎక్కాను. సముద్రం మీదకి వెళ్ళి ఇంచు మీద 10 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అలా చూస్తాం సముద్రం కలిసి, ఆ సముద్రం చూస్తూ నొరగ వస్తుంది, ఇలా స్పీడ్ బ్యాక్ అలాగే అర్థం ఇలాగ ఊపుతుంది. నాకు అనిపించింది, ప్రభా ఎలాగైనా మీ దీని మీద నడుచుకుని వచ్చేసావు నువ్వు. ఈ వాక్యాలను గుర్తుకొస్తాను నాకు, ఈ మాటలు గుర్తుకొస్తానే. పేతురు ఎలా వచ్చేసాడు, అసలు ఎలా నడిచేసాడు, నువ్వెలా నడిచేసావు ప్రభా, ఇలా కాలు ఎదురు మునిగిపోయేటప్పుడు ఏంటి నాయనా నీ అద్భుతాలు, ఏంటి నీ ఆశ్చర్యకారాలు అని చెప్పేసి అలా ప్రభుత్వం శుద్ధిస్తూనే ఉంటాను. సగం ద్వారం వెళ్ళేతో నాకు గుడ్డు దడదడతో బయటనే ఉండదు నాకు. కానీ ఈ మాటలు ఎప్పుడైతే నేను ఆలోచన చేసుకున్నప్పుడు ధైర్యం వచ్చింది అలా మొత్తానికి ఒకలాగా ఆ హైలైట్ చేసిన తర్వాత ప్రార్థన అయిపోయింది. మధ్యాహ్నం ఫోన్ చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒడ్డుకొచ్చినాం. దేవుడికి స్తోత్రం, అందరూ గట్టిగా ఎందుకు చెప్పారు. చాలా చక్కని ఆ ఫెలోషిప్ జరిగింది. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నట్టే, ఆ సముద్రంలో ఇలా అడిగేస్తే ఉడికిపోతుంటే ప్రభు వచ్చి ఏదో మెయిన్ రోడ్డు మీద హైవేలో నడుచుకుని వచ్చినట్టుగా నడుచుకుంటూ వచ్చేసాడు. ఆయన అర్థమే కాదు, ఆయన శిష్యుడు కూడా ప్రభా నేను కూడా వస్తానంటే నువ్వు రా అన్నాడు. చూడండి ఇక్కడ చక్కని మాట మనకు ఉంటుంది. ఆయన అర్థం ఏం చేశాడంటే సెలవుగానే పేతురుని అర్థం మొదలెట్టాడంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నడిచిన తర్వాత చూడండి అక్కడ వచ్చిన ఒకసారి 29 వచ్చిన, ఆయన నమ్మనగానే పేతురు దోము దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంటే వెంటనే గాలిని చూసి భయపడటం మొదలెట్టాడు. అప్పుడు దాకా చక్కగా నడిచాడు. గాలిని చూసి భయపడేసరికి వెంటనే ఏమైపోయినా మునిగిపోయాడు. ఆ మునిగిపోతే మాట్లాడుకుంటూ చూడడానికి చక్కని మాట 31 వచనంలో, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడ పేతురు చేసే పని ఏంటండి? ఏమండి? చేపలు పట్టేవాడు పేతురు. అంటే సముద్రంలోకి చాలాసార్లు లోపలికి వెళ్ళి వచ్చిన అనుభవం కలిగిన వాడు. సముద్రంలోకి వెళ్ళేవాడికి కంపల్సరిగా ఈత వస్తుందా రాదా? ఈత వస్తుంది కంపల్సరీగా. అప్పటికే ఈత వస్తుంది. సముద్రంకి
ఇప్పుడు ఆయన యేసు ప్రభు రమ్మని పిలిచినట్టు ఏమో కిలోమీటర్ దూరం వెళ్ళిపోలేదు నడుచుకొని. నువ్వు రాయలసీమకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం పడవ నుంచి వెళ్ళిపోలేదు. పడవకి అది సమీపంలో ఉన్నాడు వ్యక్తి. నీ మాటలు మన ఎంతుంటే జ్ఞాపకం వస్తాయి ఇవన్నీ కూడా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఈత వచ్చు. మునిగిపోయినట్టు ఏం చేయాలన్నా ఏం చేయాలా? ఈత కొట్టాలి కదా. ఈత కొట్టి ఎక్కడికి వెళ్ళాలా? పడవకి దూరంలో లేడు, దగ్గరలో ఉన్నాడు. వెంటనే పడవ పట్టుకుని ఏదో రకంగా వెళ్తే సృష్టి చేయమని ఇంకేస్తాం మొత్తానికి కదా. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రేమ దేవుడు ద్వారా ఆయన సముద్రంకి అనుభవం ఉన్నప్పటికీ, అనేక సార్లు సముద్రం మధ్యన ప్రయాణం చేసిన అనుభవాలు ఉన్నప్పుడు కూడా, ఆయనకి ఈత వచ్చినప్పుడు కూడా ఆయన సమృద్ధిని ఆధారమైన చేసుకోలేదు. ఓ నాకు వచ్చు, ఈత వచ్చు, ప్రభు నన్ను రక్షించిపోయినా నేను వెళ్ళిపోతా, నాకు ఆధారం అనుకోలేదంట. ఎవరి మీద నమ్ముకుంటాడండి? దేవుడి మీద నమ్ముకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మీద నమ్ముకుంటాడు. ప్రభావాన్ని పట్టుకోవాలి. ప్రభువానికి ఆగలేసరికి దేవుడు వెంటనే పట్టుకున్నాడు. దేవుడు చెప్తున్న మాటలు నాకు ఒకసారి ఆ కింద వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహం పట్టు అని అతనితో చెప్పాను. దేవుడికి స్తోత్రం. నీ అల్ప విశ్వాసం, నువ్వు గాలిని చూసి భయపడిపోయావు, రైట్? నువ్వు భయపడిపోవు. నీలో ఆత్మవిశ్వాసం ఉంది, అయినప్పుడు కూడా నీ సమృద్ధిని ఆధారం చేసుకోలేదు. వెంటనే ప్రభువా నన్ను రక్షించేసరికి దేవుడు పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనము అంతే సంఘం నేర్చుకోవాల్సింది అది. నీకు ఎన్ని తెలివితేటలు ఉండొచ్చు, అంత జ్ఞానం ఉండొచ్చు, నువ్వు ఏదైనా చేయగల సామర్థ్యం కలిగి ఉండొచ్చు. కానీ మన ఆధారం ఎవరైనా దేవుడు అయ్యాడు. మన ఆ కీర్తన 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా చదువుకున్నాం. యెహోవే నా ఆధారం. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప వేరే ఆధారం లేనే లేదు. ఆ నమ్మకం ఉండాలా, ఆ విశ్వాసంలో సంఘానికి కావాలి. అది చాలా ప్రాముఖ్యం. ఈరోజు అవిశ్వాసంతో సంఘాలు జీవిస్తున్నాయి. అవిశ్వాసంతో జీవిస్తున్నాయి. ఏదో ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంతే తప్ప వద్ద నుంచి రావాలి. ప్రభు కార్యాలు చేస్తే ఒకలాగా, కార్యాలు చేయకపోతే ఒకలాగా. శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ ఒకటే తీర్మానం, ప్రభు రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. రక్షిస్తే నువ్వు రక్షిస్తావు, రక్షించకపోయినా ఇదేంటి తీర్మానం, ఇది కమిట్మెంట్. నిన్ను రక్షించిపోయినా దేవుడు ఆయనే, నిన్ను రక్షించిన దేవుడే. ఆయన తప్ప వేరే దేవుడు లేదే లేడు. దేవుడికి స్తోత్రం. అటువంటి తీర్మానం కలిగి ఉండాలి ప్రియ దేవుడు బిడ్డలారా. మరి మొన్న ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అంతమంది తెలుసు, అందరూ తెలుసు అనుకుంటున్నారు. అమెరికా, కాలిఫోర్నియా ఎంత భయంకరం చూసారా? దారుణంగా కాలిపోయింది మొత్తం అంతా కూడా. బాగా డబ్బులు ఉండేవాళ్ళు అంతా. మొత్తం సినీ యాక్టర్స్ అంతా కూడా, ఆ హాలీవుడ్ తాలిక మొత్తం ప్రజలందరూ కూడా అక్కడే జీవిస్తూ ఉంటారు. కొన్ని వేల లక్షల కోట్లు ధనం కలిగినటువంటి ప్రజలు, పెద్ద పెద్ద భవనాలు. మన ఊరంతా జీవించే ఇల్లులు అక్కడ కనబడతాయి. మన ఊరంతా కలిపి ఒక ఇల్లు ఎన్ని ఇల్లు ఉంటాయా? అక్కడ ఒక కుటుంబం జీవించడానికే అంత పెద్ద ఇల్లులు ఉంటాయి. కానీ ఏమైంది పరిస్థితి? వాళ్ళు ఏమన్నారో మీకు తెలుసా? దేవుడు మా దగ్గర జీరో, మా యొక్క మా నగరంలో అసలు దేవుడే లేరన్నారు. వాళ్ళు దేవుడు ఏది ఆధారం చేసుకున్నారో తెలుసా? వాళ్ళకున్న అందాన్ని, వాళ్ళకున్న టాలెంట్, వాళ్ళకున్న డబ్బుని, వాళ్ళకున్న అహంకారాన్ని ఆధారం చేసుకున్నారు. ఈరోజు అంతా ఏమైపోయింది? కాటి పూర్తయిపోయింది అంతా కూడా. ఇలాంటి మనం చూస్తున్నప్పుడు మన గుండెలు ఏం రావాలంటే దేవుడి మీద భయం రావాలి, విశ్వాసం రావాలి. ఈ రోజు నేను ఉన్నానంటే, శాపంగా నేను జీవిస్తున్నానంటే, ఇంత భద్రంగా దేవుడు నేను కాపాడుతున్న విశ్వాసం ఉండాలండి మనలో. ఆ భయం రావాలి దేవుడి దగ్గర. మనకి భయం కనపడలేదు క్రైస్తవ జీవితం. సంఘానికి భయం అయిపోయింది. ఒక 5 సేవలు మాట్లాడుకుంటున్నాను. ఒక సేవ అంటుందంట,
గొప్ప ఆటగానే చెప్తుందంట. ఇంకో సేవ అంట ఓరి గొప్ప అన్నగీతలు చెప్తుందంట. ఇంకో సేవ ఉంటుందంట ఓరి గొప్ప డబ్బుండో చెప్తుందంట. ఇంకో సేవ ఉంటుందంట అక్కడ సేవ మాట్లాడుతుందంట ఓరి గొప్ప జ్ఞానం కలిగినోని సైంటిస్ట్ అని చెప్తుందంట. ఇంకో సేవ ఉందంట ఎన్ని మనకున్నా ఏసీ లేకపోతే ఎందుకురా మన జీవితం సున్నా అన్నది. దేవునికి స్తోత్రం. ఎన్ని ఉంటే ప్రయోజనం ఏంటంటే ఏసీ లేదు మన జీవితం సున్నారా అని చెప్పి సేవలు మాట్లాడుకుంటుందంట. ఈరోజు అదే పరిస్థితి కాలిపోలేదు. ఏసీ లేడు, దేవుడు లేడు, దేవుడు మన దగ్గర జీరో. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6. మోసపోకుడి. ఎవరంటే దేవుడు ఎక్కిరింపబడదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎక్కిరింపబడదు. అయితే మనకు ఒక సందేశం ఉంటుంది, నేను అది కూడా క్లారిఫిస్తాను. ఏంటంటే మనకు సందేశం ఏమంటే దేవుడు మనుషులు చంపేసిన వాడా, దేవుడు ఎటువంటి వాడా అన్న ఆలోచన కూడా మనకు రావాలి. ఎందుకంటే ఈ మధ్యన పనికిమాలియాదులు ఏంటి ఈ శ్వాసల మీడలు పడుతున్నామని అంటే మీ దేవుడు చంపేసేవాడు, మీ దేవుడు బలు కోరేవాడు, మీ దేవుడు ఎప్పుచారు, ఇటువంటి రకరకాల పనికిమాలి మాటలన్నీ కూడా శ్వాసల మీడలు పడుతున్నామని మాట్లాడుతున్నారు. మనకి ఇక్కడ కూడా సందేశం రావాలా. ఏమంటే దేవుడు రక్షించేవాడు కదా, మరి ఎందుకు ఆయన అమెరికా రక్తనాశనం చేసేసాడు అని సందేశం రావాలి కదా. వచ్చిందా లేదా? వచ్చిందా? చెప్తాను. అది కూడా తమ్ముడు ఉన్నాడు, ఎవరన్నా డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీ ఇంట్లోనో అధికారం తీసుకున్నాడు, ఇంట్లో ప్రతిదీ కూడా తనే పోషిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు డబ్బులు. తన పిల్లల్ని, తన భార్యని, తన తల్లిని, తన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి, ఒక ఉన్నతమైన స్థానం తీసడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా యాజమానుడు చేసే పని అదే, అంతే కదా. ఇప్పుడు ఆ యాజమానుడు అంత కష్టపడుతున్నాడు, అంత శ్రమ పడుతున్నాడు, అంత బాధపడుతున్నాడు. ఒకసారి దుఃఖం ఉన్న, వ్యాధులున్న భార్యకి చెప్పుకోలేడు, పిల్లలు చెప్ప తనలోనే బాధపడుతూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితులన్నీ అనుభవిస్తూ కుటుంబాన్ని ఎంతో గొప్పగా నెట్టుకొస్తున్న వ్యక్తిని పిల్లలు వచ్చి భార్య ఆమె చేసావులే, ఆమె చూడకపోతే ఆవిడ చేయడం అనబడుతుంది. ఏమిటి అనబడుతుంది? ఒకసారి చెప్పాలి, ఒకసారి మీకు అనబడుతుంది. నువ్వు బాగా కష్టపడి నువ్వు బాగా కుటుంబాన్ని పోషించి నీ కుటుంబం బాధమంతా కూడా నీ భుజాల మీద మోసుకొని ఎంతో శ్రమపడి ఎన్నో వేదనలు అనిపించి ఎన్నో రోగాలైనా బాధలైనా నా వాళ్ళంటే ఒక పొజిషన్లో ఉండాలని ఎంతో బాధపడి నువ్వు చేస్తుంది, నిన్ను వచ్చి అలకారం చేస్తుంది, నిన్ను వచ్చి హేళన చేస్తుంది, నీకు ఎలాగనిపిస్తుంది? లాగి తీసుకుంటే కొట్టాలనిపిస్తుంది లేదా? ఏమా అనిపిస్తుంది లేదా? నీకు నాకు ఒక మనిషిని కొట్టాలనే అంత కష్టపడి చేసిన నీకు నాకు కొట్టాలనిపిస్తే, అయ్యో నిన్ను సృష్టించాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను కాపాడాడు, నిన్ను పోషించాడు, నిన్ను రక్షిస్తున్నాడు. నువ్వు పాపంలోను శాపంలోను బతకాలను జీవిస్తూ ఉంటుంటే తన ప్రియ కుమార్ని లోకంలో పంపించి ప్రాణం పెట్టిస్తే నువ్వు వచ్చి దేవుడిని అటకారం చేస్తావా? ఏమంటే దేవుడిని అటకారం చేస్తావా? అది చేయడం తప్పుకుంటే తప్పులేదు. దేవుడి అమర్చేత కూడా అయినా మనుషుల చేత విక్రింపబడడం దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఆయన విక్రింపబడి దేవుడు కాదండి, విక్రింపబడి దేవుడు కాదండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి రెండోది మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అది చాలా కష్టం. మొదటిగా దేవుడి మీద మనకి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి వీలేదు. నీకు ఎంతైనా ఉండొచ్చు, నువ్వు ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు ఏది చేయగలిగినటువంటి పలుకుబడిన వ్యక్తివైనా సరే, నేను ఏం ఉండాలంటే దేవుడి మీద విశ్వాసం ఉండాలి. నీ సబుద్ధిని ఏ విషయంలో కూడా ఆధారం చేసుకోవడానికి వీలు లేదే లేదు. ఈ రోజుకి నేటి కూడా దేవుడు అంటే ఏంటో, దేవుడి మీద విశ్వాసం అంటే ఏంటో నాకు తెలిసిన తర్వాత నా సబుద్ధిని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాను. ప్రభా ఉంటే నీవు ఉంటావు, లేకపోతే లేదు ప్రభా. ఇక్కడ భూమి మీద ఉండి నేను సాధించే దేవుడు లేదు. ఉన్న చేపు నీ కొరకు బ్రతకాలా, నిన్ను ప్రకటించాలా, నీ దగ్గర కార్యాలు నువ్వు పొందుకోవాలా, లేకపోతే తీసుకెళ్ళిపోనా. ఇదే నా ప్రార్థన. ఇప్పుడు కూడా తీసుకెళ్ళిపోమని అంటున్నాను. ఎందుకంటే మనం సాధించే దేవుడు లేదు. ఎందుకంటే ఇది ఏది కూడా మన సొంతం కాదు, అంతా ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది నీ ప్రవర్తన ఎంత ఉంది చూడండి. అదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము
3:6 నీ ప్రవర్తన అంతటందు ఆయన అధికారములకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ మార్గం రావడము సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్డారా, ఈ లోకంలో ఎవరికైనా అధికారం అంటూ వస్తుందంటే కేవలం దేవుడు ఇస్తాను తప్ప ఎవరికి రాదు. అది నీకైనా నాకైనా సరే ఎక్కడైనా ఒక హెచ్చింపు మనకు వచ్చిందంటే అది దేవుడు కలుగు చేసేది. ఆ హెచ్చింపును మనం ఏమాత్రం కూడా మనము చులకన చేయకూడదు. నీ శక్తిని నీ సామర్థ్యాన్ని నమ్ముకోకూడదు. నీకున్న ప్రవర్తనలో ఏ ఒప్పుకుంటే దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 7వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళి తర్వాత మీరు చదవండి, దాన్ని అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. 7వ వచనంలో సమూయేలు గ్రంథంలో దావీదు దేవుడితో పడుకుంటూ ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఆ గుడారంలో నీ మనసు తిరుగుతుంది, నీకంటూ ఒక మందిరం లేదు అని చెప్పేసి ఆయన పడుకుంటూ చాలా వేదన పడిపోతున్నాడు దావీదు. నీ కొరకు నేను ఒక గుడారం ఒక మందిరం కట్టించాను ప్రభా అని చెప్పేసి తన మనసులో ఆలోచన వచ్చింది. ఆ మనసులో ఆలోచన వచ్చిన తర్వాత నాతో చెప్పాడు, నాతో ప్రవక్తతో చెప్పాడు, నాకు ఆలోచన వచ్చింది. నేను చూస్తుంటే చాలా సౌఖ్యంగా మంచి అందరూ గ్రౌండ్ కట్టుకొని ఏంటి మంచి డబల్ కట్ మంచం వేసుకుని ఏసీ వేసుకుని పడుకుంటున్నాను. నా ప్రభువు ఏంటి మనసు వచ్చి ఎక్కడో ఆ పొలాల్లోనూ గంటల మీద పొక్కల మీద ఉన్నది. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. నేను మందిరం కట్టాలనుకున్న నా వద్ద ఆలోచన వచ్చిందని చెప్పేసి ప్రభు అంటాడు. దావీదు వచ్చి నాతాతను అంటాడు. ఆ నాతాతను అన్నప్పుడు చూడండి, అప్పుడు ఒక మాట ఆయన చెప్తాడు. ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన చూడండి, ఇక్కడ 7వ అధ్యాయము 15వ వచనం, నిన్ను స్థాపించుటకే నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమవును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని తనకు కలిగిన దర్శనం బట్టి ఈ మాట చెప్పిన నాతాను దావీదునకు వర్తమానం తెలియచెప్పును. ఆ దేవుడు అంటున్నాడు. అప్పుడు తర్వాత కొన్ని మాటలు చెప్పి తర్వాత పైకి వెళ్ళి చదవాలి, ముందుకెళ్ళి తర్వాత వచ్చిన దేవుడు అంటున్నాడు, నీవు ఆలోచన నాకు నచ్చింది, నీవు నా మీద చూపించిన కృతజ్ఞత నాకు నచ్చింది, నీవు నన్ను ఎంతో ప్రేమించావు. కానీ ఆ మందిని కట్టడానికి నీ కుమారుడికి నేను అనుమతిస్తున్నాను. నీ తర్వాత రాజైనటువంటి కుమారుడి దాన్ని కడతాను. నీ రాజ్యం ఎప్పుడు కూడా స్థిరపరుస్తాను, నీ సంతానం నేను ఎప్పుడు కూడా స్థిరపరుస్తానని చెప్పి దేవుడు ఆ నాతాను ప్రవక్త మాట చెప్పేశాడు. ఈ నాతాను ప్రవక్త నీ మాట చెప్పేసిన తర్వాత దావీదు ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలి దావీదు? ఇప్పుడు ఆయన మనసులో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ మంచి ఆలోచన కలిగిన తర్వాత దావీదు కూడా దేవుడు చెప్పేశాడు, నువ్వు కట్టద్దు, నీ కుమారుడు కట్టద్దు, నీ ఆలోచన మంచిది, నీ యొక్క సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, నీ రాజ్యం కూడా ఉంటుందంటే అప్పుడు రాజు ఏం చేయాలా? ఎనబడిపోతుంది. మనమైతే మనకైనా ఆశీస్సులు పొందుకున్న దేవుడి దగ్గర కార్యం పొందుకున్న అసలు దేవుడు గుర్తున్నాడు. కానీ దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. చూడండి, అక్కడ 19-18 వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగా మనవి చేసాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అధికారం ఉంది, మంది ఉన్నారు, ధనం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వెండి ఉంది, చాలా మంది సంతానం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నారు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి దేవుడి దగ్గర అనుకున్నాడంటే, ప్రభువా నీవు నన్ను కృప చూపించడానికి హెచ్చించడానికి నేను ఏమంటాడు, నేను అంతటి వాడు. చూసారా, అది కృతజ్ఞత. ఉన్నది నిలబడిపోవడం కాదు, దేవుడు చేస్తే మేలు చేస్తే కృతజ్ఞత చెప్పడం, మేలు చేయకపోతే దేవుడు చేదరించుకోవడం కాదు. నీకు ఉన్నా లేకపోయినా
దేవుడికి కృతజ్ఞుడివే. ఎందుకంటే ఈరోజు నీవు నేను బ్రతికున్నది కేవలమైన ఉచితమైన కృప. ఉచితమైన కృప. దేవుడికి స్తోత్రం. ఆ కృప నువ్వు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని సన్నిధిలో ప్రతి దినం కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటుంది. ఈరోజు సంఘం రెండు మర్చిపోతుంది. ఒకటి విశ్వాసాన్ని మర్చిపోతుంది, రెండు కృతజ్ఞత చెల్లించడం కూడా మర్చిపోతుంది. దేవుడు అంతకంటే నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమి కోరుకోవటం లేదండి. ఓ నీ బంగారం ఉందా నాకు ఇచ్చే, నీకు పొలాలు ఉన్నాయా నాకు ఇచ్చే, నీకు డబ్బు ఉందా నాకు ఇచ్చే, నీకు పాడి పట్లు ఉన్నాయా, నీకు పశువులు ఉన్నాయా నాకు ఇచ్చే, ఓ నీ బాగా పిల్లలు ఉన్నారా నాకు ఇచ్చే, ఎన్ని ఏ వంట నాకు ఇచ్చేది దేవుడు. నీ దగ్గర నుంచి నా దగ్గర దేన మనసు నీ పూర్ణ హృదయంతో నువ్వు నమ్మాలి, ఆయన స్తుతించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు నేర్చుకున్న పిల్లగా సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఓ నువ్వు మేలు చేసిన కృతజ్ఞత చెల్లించగలిగి, మేలు చేసినా చేయకపోయినా శత్రుఘ్న వేసే కాబట్టి అంటున్నారు, నా దేవుడు కాపాడినా కాపాడకపోయినా ఆయనే నా దేవుడు. మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, ఆయన మా దేవుడు తప్ప నీ పద్ధతికి మేము మొక్కనే మొక్క అంటున్నాను. యోగు చెబుతుంది తన భార్య వచ్చి, ఓ యోగు ఏంటి నీ పరిస్థితి, నీకు అసలు సిగ్గేస్తుందా, నీకు అసలు బుద్ధి ఉందా, దేవుడు దూషించి నువ్వు చచ్చిపో, ఎందుకు ఈ నీచమైన బతుకు నీకు, నువ్వు చచ్చిపో. యోగు పరిస్థితి ఎటువంటిది? యోగు పరిస్థితి ఎటువంటిది? ఓ ధనవంతుడు, ధనవంతుడు, మిలీనియర్. ఈరోజు మన రిలయన్స్ అమ్మాని గురించి చెప్పుకుంటున్నాం. ఈ అమ్మాయిని రాకపోతే అంతకంటే పెద్ద అమ్మాయి. అటువంటి వ్యక్తి ఒకేసారి తన స్థితి అలాగైపోయిందంటే ఏంటి, కురుపులు కుష్టు రోగం చీలపెంకుతోనే ఆ సీవి నెత్తుని కూడా గోపుకొంతలు దుర్గం తట్టుకోలేకపోతాం, దుర్గం తట్టుకోలేక బాధ పడుతున్నాడు, గోపుకొంతనే ఉన్నాడు. ఆ స్థితిని చేసి నీవు నేనైతే ఏమంటావంటే చీచి 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 ఈయన దేవుడా, చీచి చీచి నాకు అవసరం లేదని అంటాను. మన స్వభావం అంటున్నాడు, మన ఉద్దాను. కానీ యోగు అంటున్నాడు, దేవుడి దగ్గర మేలే పొందుకుంటున్నా, కీడు అనుభవించడానికి మనము భగవాన్ అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. చక్కని మాట అండి. అసలు అది మేలే మనకి కావాలా, కీడు వస్తే మనకి వద్దా? రే దేవుడిని పెట్టారా, యోగు గొప్ప తీర్మానం తీసుకో. తన భార్య వచ్చాక నువ్వు చచ్చిపో, నువ్వు మూర్ఖులు మాట్లాడుతున్నావు. నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి. కాలిపోయిన ఆ కృతజ్ఞతలు లేవు, ఆ స్థుతులు లేవు, ఆ ఆరాధన లేవు. వాళ్ళ డబ్బులు చూశారు, వాళ్ళ అందాలు చూశారు, వాళ్ళు పడుకోవడం చూశారు, ఓ వాళ్ళ భవనాలు చూసి ఓ మురిసిపోయారు. దేవుడు అంటే మా దగ్గర 0 అన్నారు. మొత్తం వాళ్ళని మధ్యనప్పుడు ఏమైపోయారు, అదే 0 అయిపోయారు. హీరోలు అందరూ కూడా ఉన్నారు అందులో, మొత్తం హీరోలు అందరూ ఏమైపోయారు, 0 లేకపోయారు. చూసారా, దేవుడు వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థానం వచ్చాడు. ఓ డబ్బు ఇచ్చాడు, మంచి అందం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఉన్నతమైన సౌఖ్యాలు అనుభవించడానికి వాళ్ళకి ఎన్ని ఇచ్చాడు. దేవుడికి ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా దేవుడిని ఎక్కిరించారు. ఈరోజు సంఘం కూడా అటువంటి పరిస్థితులే చాలా సంఘాలు కనపడుతుందండి. మీరు దేవుని పెట్టారా, మీ అందరికీ నా 2 చేతులు ఎత్తి జోడించేది ఏంటంటే, దేవుని దగ్గర కార్యాలు పొందుకోవడానికి, మేలు పొందుకోవడానికి మనకు ఎంత తగిన వాళ్ళమో, ఆ కీడుని కూడా అనుభవించడానికి కూడా మనము అంత తగిన వారమే. నీకు కీడు వస్తే దేవుడిని విడిచిపెట్టదు, నీకు అపాయం వస్తే దేవుడిని విడిచిపెట్టదు. ఓ నా ఇంట్లో ఏదో జరగరానే జరిగింది చెప్పి దేవుడిని విడిచిపెట్టదు. నీ ఇంట్లో ఏది జరిగినా జరగకపోయినా ఆయన దేవుడే, నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఆయన దేవుడే. ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు మనకి లేనే లేడు. ప్రతి విషయంలో మనకి ఆధారం ఆయనే, నేను తప్ప నీకు ఏ ఆధారం లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగు. రాజే దేవుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభా నీవు నన్ను హెచ్చించేటప్పుడు నేను ఏ పాటి వాడిని. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు, నా కుటుంబము ఏ పాటి. దేవునికి స్తోత్రం కలుగు. చాలా మంది కుటుంబాలు చూసి మురిసిపోతారు, చాలా మంది చూసి వాళ్ళ వంశాలు చూసుకుని మురిసిపోతారు, చాలా మంది వాళ్ళ కులాలు చూసి మురిసిపోతారు. ఓ నా కులం కూడా అనుకున్నాడండి, నా కుటుంబం అనుకున్నాండి, నా వంశస్థులు అనుకున్నారని చెప్పి చాలా మంది మురిసిపోతుంటారు. ఇవి ఏవి కూడా నిన్ను దేవుడి రాజ్యానికి తీసుకెళ్ళవు. ఏవి దేవుడి రాజ్యాన్ని నిన్ను తీసుకెళ్ళవు. నీ కులం కానీ, నీ గోత్రాలు కానీ, నీ కుటుంబం కానీ, నీ వంశం కానీ దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళవు.
నిన్ను తీసుకెళ్ళేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మీద నువ్వు నమ్మిక వచ్చినప్పుడే దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే నేను తప్ప, నా ద్వారా తండ్రి దగ్గరికి వెళ్తాను తప్ప నేను లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలే లేదు. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి జీవం కలిగిన దేవుడు మనకి ఎన్నో ఎరిగి ఉన్నాం కాబట్టి, మన జీవితాల్లో మేలు పొందుకుంటున్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాము. నిత్యము ఆయన మీద ఆధారపడతాము. ఆయనే కార్యాలు చేయడానికి సామర్థ్యం కలిగి గొప్ప దేవుడు ఆయన ఒక్కడని విశ్వాసం కలిగి జీవితం అంటే జీవితంలో దేవుడు మనందరికీ ముందుకు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కృపను మనందరినీ నడిపించాలని దేవుడిని ప్రార్థిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ నాకు మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించిన కాక తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను. తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను. తలలో ఉంచుకొని ఒకసారి ప్రార్థన చేసుకున్నాను. ఒక్కసారి ఈ మాటల ద్వారా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి జీవిస్తున్నావా? దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి ఉంటున్నావా? ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నీ సమృద్ధిని ఆధారం చేసుకుంటున్నావేమో, నీ తెలివితేటలు, నీ జ్ఞానాన్ని, నీకు పలుకుబడిని, నీకు డబ్బులు నువ్వు ఆధారం చేసుకుంటున్నావేమో. అవి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళావు. ఆయన అంటున్నాడు, యెహోవా యందు నమ్మకం ఉంచు అంటున్నాడు. నీ ప్రవర్తన ఎలాగోంది? ఈరోజు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఓ అధికారం ఇచ్చేవాడు ఆయనే, నేను ధనవంతులు చేసేవాడు ఆయనే, నేను భూషాములు చేసేవాడు ఆయనే, ఈ భూమి మీద నేను సజీవంగా ఉంచినాడు ఆయనే. నీ ప్రవర్తన ఆయన దగ్గర కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నీ ప్రవర్తనలో నీ అధికారం ఆయన దగ్గర ఒప్పుకుంటున్నా? ప్రభా, నీవు నాకు ఇచ్చిన అధికారం ఆయన అని ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నావా? ప్రభా, ఇది నీ దగ్గర నేను పొందుకుంటున్నాను నీ ప్రవర్తనలో ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుని సంగతి. ప్రభా, ఇటు ఆలోచన లేకుండా నేను దృష్టిలో ఆలోచన కలుగుకుంటే ఆయన దూరం పరుచున్నాయన. తండ్రి, మాకు ఆధారం నీవే, మా ధైర్యము నీవే, మా బలము నీవే, మా శక్తి నీవే. తండ్రి, ఆ పరలోకి చేర్చేవాడు నీవే. నీ ఎంత నమ్మిక లేకపోతే నాయన తండ్రి మా జీవితాలు శూన్యం నాయన. తండ్రి, ఆ నమ్మిక తండ్రి మాల నుంచి పోగొట్టనాయన తండ్రి, మీరు నువ్వు జీవించడానికి సహాయం దయచేసి ప్రార్థించాము. ప్రతి ఒక్క ప్రార్థించాము. మౌనంగా ఉండకండి. ఎవరికారు హృదయాల పరిశీలన చేసుకోండి. హృదయ పరిశీలన చేసుకున్నాం సార్. ఎవరికారు హృదయ పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి.